నేను లాస్ట్ వీడియోలో గుడి గురించి చెప్పాను కదా ఎలాగ ఉంటుందని. ఇప్పుడు దాని చరిత్ర చెప్పడానికి గురి పూజారి గారు చెప్తారు. ఇది 40 సంవత్సరాలుగా కట్టబడిన గుడి. 40 సంవత్సరాలు కట్టిన గుడి అంటే శ్రమదానంతో కట్టారు. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఈ చెరువు పూడ్చి చెరువుని గుడి నిర్మాణం చేశారు. కాశీ నుంచి కాశీ బాణం పట్టుకొచ్చి కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి శివాలయం. అందులో పంచాయతనాలయం. ఒక మూలనేమో సూర్యనామూర్తి ఉంటాడు, ఒక మూలనేమో విఘ్నేశ్వరుడు ఉంటాడు. సూర్యనామూర్తికి వెనకాల భాగంలో విఘ్నేశ్వరుడు మయాన్ని ఈశ్వరుడు. అలాగే విఘ్నేశ్వరుడికి సూర్యనామూర్తికి ఎలగేది మీదుగా విష్ణుమూర్తి ఉంటాడు, మాధవస్వామి. పంచాయతనంలో శివ పంచాయతనాలయం, శివాలయం కాదు, ఓన్లీ పంచాయతనాలయం. సూర్యనామూర్తి వెనక భాగంలో అమ్మవారు ఉంటుంది, అన్నపూర్ణాదేవి, కాశీ అన్నపూర్ణ. కాశీ బాణం కాబట్టి కాశీ అన్నపూర్ణాదేవి. ఈ 5 కూడా పంచాయతనాలయం. ఈ 5 కలిపి పంచాయతనాలయం. అది శ్రమదానంతో జనాలందరూ కూడా 66 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల జనాలు మట్టి మోసి బుట్టతోటి బుట్ట మోసి గుడి నిర్మాణం చేసినారు. దానికి కంచికోటాధిపతికి పంపిస్తే ఆయన చూసి సంతోషించి ఆయన 1001 రూపాయలు చందాగా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ చందాలు వేసుకుని రేకులు వేసి కింద గ్రైనైట్ వేసి అవన్నీ కూడా చేశారు గ్రామస్తులు. అది ఈ ఊరి చరిత్ర. అర్చక స్వామి ఏమో ఎరగవరం నుంచి వచ్చారు. ఎరగవరం నుంచి అర్చకులు అర్చకత్వం చేసి కావాలి అని చెప్పి శివార్చకులను ఎరగవరం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడికి వచ్చి మేము వచ్చి 40 సంవత్సరాలు అయింది. 88లో శంకుస్థాపన చేశారు. 89లో ప్రతిష్ఠ అయింది. ఆ ప్రతిష్ఠ దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మేమే ఉన్నాం. మా నాన్నగారు మేము ఉండి చేస్తున్నాం. నాన్నగారేమో కాలం చేశారు. ఇప్పుడు ఆయన కొడుగ్గా నేనేమో అర్చన చేస్తున్నాను. అది ఈ గుడి చరిత్ర. చెప్పారు కదా, విన్నారు కదా చరిత్ర. అది గుడి స్పెషల్ చరిత్ర. పంచాయత్ ఆలయం అంట. అది గుడి చరిత్ర పంచాయత్ శివాలయం కాదు, ఓన్లీ పంచాయతనం. ఇది గుడి చరిత్ర. నెక్స్ట్ ఎర్రబట్టలు వేసుకున్న ఆయనేమో సూర్యనామూర్తి, ఈ పక్కనేమో నీలం బట్టలు వేసుకున్న ఆయనేమో మాధవస్వామి, విష్ణు స్వరూపంలో మాధవుడు కనకాలేమో అమ్మవారు అన్నపూర్ణ. సూర్యనామూర్తికి వెనకాల భాగంలో విఘ్నేశ్వరుడు, మయాని కాశీబాణం. అందుచేత మాఘమాసం వస్తేనేమో సూర్యనామూర్తి పూజలు జరుగుతాయి, అభిషేకాలు విని. భాద్రపద మాసం వినాయక చవితి ఏమో వినాయకుడు జరుగుతాయి. ఆశ్వీజ మాసం ఏమో దేవి నవరాత్రులు, దేవీ పూజలు జరుగుతాయి.